హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2022. సో ఈ బిజినెస్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు చాలామంది చాలా రకాల కేటగిరీస్లో వాళ్ళకంటే ఒక ప్రత్యేకతని సంపాదించుకుంటారు. బేసిక్గా మనం దేనిలోనే ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ఆలోచిస్తాం. మరి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, దానిలో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని బెనిఫిట్స్ ఒకవేళ మనం మిస్ అయితే ఎలాంటి నష్టాలు ఉంటాయి, క్లియర్గా చెప్పే కంపెనీస్ కానీ క్లియర్గా మనకి చెప్పే వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళే ప్రజెంట్ ఈరోజు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆయన ఎలాంటి హైట్స్ ఎదిగారు, ఆయనకు సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. ద్వారకా రమేష్ గారు, హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మామూలు రెగ్యులర్గా జరిగే రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఇంకా మోర్ ప్రాఫిట్ని చేయాలని చెప్పేసి వినూత్నంగా ఆలోచించి ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌస్లు అలా డెవలప్మెంట్గా కస్టమర్లకు మరింత లాభాలు చేకూర్చే విధంగా చేయాలని వినూత్న ఆలోచనలతో స్థాపించిందే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు వరకు దాదాపు 18 వెంచర్లతో ప్రకృతికి అనుకూలంగా వెంచర్లు చేపడుతూ ఫామ్ హౌస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ముఖ్యంగా కస్టమర్ల ఇన్వెస్ట్మెంట్కి మామూలుగా వచ్చే లాభాల కన్నా 10 రెట్లు ఇంకా అదనంగా వచ్చే విధంగా ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ చూపిస్తూ గత 17 సంవత్సరాలుగా కస్టమర్ల నమ్మకాన్ని పొందుతూ వచ్చింది. సో ఈ అవార్డు రావడం మీకు ఎలా అనిపించింది? అండ్ బిజినెస్లో మీరు ఎదగడానికి ఒక మంచి పాయింట్ ఏదని మీరు అనుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇలా మాకు ఎంకరేజ్మెంట్ వస్తే మేము ఇంకా కస్టమర్లకి ఇంకా మంచి సాటిస్ఫాక్షన్గా మేము చాలా చేయగలుగుతాము. ఇంకా వాళ్ళ పెట్టుబడిని మరింత లాభదాటిగా మేము తీర్చిదిద్దడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేడం. ఖచ్చితంగా. అంటే మీకు ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి మీ బలం ఏంటని మీరు అనుకుంటున్నారు? మా కస్టమర్లే మాకు బలం మేడం. మేము కస్టమర్లకు ఏదైతే చెప్తున్నామో దాన్ని క్లియర్గా చేసి పెడుతున్నాం మేడం. దాన్ని బట్టి మా కస్టమర్లు వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా మాకు ఈ సంస్థ ఎదుగుదల సాధ్యమైంది మేడం. అంటే ఏమైనా ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా 2023లో ఏదో ఒకటి రీచ్ అవ్వాలని కానీ, లేదంటే కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా? మాకు వచ్చేటప్పటికి మేము 2023కి వచ్చేటప్పటికి ఒక 10,000 ఎకరాలు టార్గెట్గా కస్టమర్లని జాయిన్ చేసుకుని వాళ్ళకి 10,000 ఎకర్స్ సేల్ చేయాలని చెప్పేసి మేము మోటివ్గా పెట్టుకున్నాం మేడం. సూపర్ అండి, థ్యాంక్ యూ. అండ్ మీ కళ నెరవేరాలని హెచ్ఎండి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం.